అందరికీ నమస్కారం. గిరిధర్ రాయ్ వ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచానికి సమాధానం చెప్పాలనా వద్దా? ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా అన్ని ముఖ్య దేశాలకు కూడా మన పార్లమెంటు సభ్యుల్ని, మంత్రుల్ని పంపించి ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు చేయవలసి వచ్చింది, భారతదేశానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి అని చెప్పడానికే వారందరినీ పంపించడం జరిగింది. ఈ విషయంగా చాలామందికి చాలా రకాల సందేహాలు వస్తూనే ఉంటాయి. ఆ సందేహాలను నివృత్తి చేసి భారతదేశం యొక్క పరిస్థితిని, భారతదేశం యొక్క అవసరాలను మనం తెలియజెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఆ కారణంగానే నేను ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ రకంగా ప్రచారం చేయడము అనేది కేవలం బీజేపీ లేదా మోడీ యొక్క ప్రచార యావ అని అనుకుంటే ఇది ఖచ్చితంగా పొరపాటే. మోడీ గారు శశి థరూర్, అసదుద్దీన్ ఓవైసీ లాంటి ప్రతిపక్ష నాయకులను కూడా ఉపయోగించుకుంటున్నారు. వారిని కూడా దేశ విదేశాల్లో పంపించి ఈ ఆపరేషన్ సింధూర్ గురించి తెలియజెప్పడం జరుగుతూ ఉంది. అసలు ఈ విషయం ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు. పెహల్గాంలో 25 మంది భారతీయులను నిర్దాక్షిణ్యంగా భర్తల ముందు భార్యల ముందు భర్తలను, పిల్లల ముందు తల్లిదండ్రులను హిందువులా కాదా అని సపరేట్ చేసి హిందువులను మాత్రమే టార్గెట్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఎంత దుర్మార్గమైన చర్యో ప్రపంచానికి తెలుసు. ఈ టెర్రరిస్టులు అనేవాళ్ళు మానవత్వానికే ఒక మచ్చగా మనకు కనిపిస్తూ ఉంటారు. సో అటువంటి దుర్మార్గులకు సరైనటువంటి శిక్షలు వేయకపోతే వాళ్ళు ఇంకా పేటరేగిపోయి ఇంకా ఎక్కువ దుర్మార్గాలు చేసే అవకాశం ఉంది. అందువల్లనే ఆపరేషన్ సింధూర్ అని నిర్వహించడం జరిగింది. దీని కారణంగా మనం ఇండియన్ మిసైల్స్ డైరెక్ట్గా పోయేసి పాకిస్తాన్లో ఉండేటువంటి ఈ టెర్రరిస్టుల స్థావరాల మీదనే దాడి చేయడం జరిగింది. ఇది ఎంత అద్భుతంగా జరిగింది అంటే పాకిస్తాన్ శాటిలైట్స్ కూడా అందకుండా పాకిస్తాన్ సైన్యంతో ఎంతో రక్షించబడుతున్నటువంటి ఈ టెర్రరిస్టు స్థావరాల మీద ఖచ్చితమైనటువంటి ఆధారాలతో, ఖచ్చితమైనటువంటి పరిజ్ఞానంతో దాడి చేసి 100 మంది టెర్రరిస్టులను మట్టుపెట్టడం జరిగింది. ఇందువల్ల మనము భారతదేశం యొక్క టెక్నాలజీ ఎంత గొప్పగా ఉందో మనకు తెలుస్తుంది. మనము ఇటువంటి చర్యలు చేయకుండా ఉంటే ఇది భారతదేశం యొక్క చేతకానితనం అనిపిస్తుంది. భవిష్యత్తులో వీళ్ళు మళ్ళీ ఇంకా కొన్ని అరాజకాలు చేసే అవకాశం ఉంది. అందువల్లనే ఈ ఆపరేషన్ సింధూర్ను మనం విజయవంతంగా అమలు చేయడం జరిగింది. ఇలా చేయడానికి భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేక సమస్యలు ప్రపంచంలో చాలామందికి అర్థం కాదు. ప్రపంచంలోనే కాదు, భారతదేశంలో కూడా కొంతమంది సెక్యులర్లుగాను, మతత్వవాదులుగాను, కమ్యూలుగాను చెప్పుకునే వారికి ఈ విషయం అర్థం కాదు. ఒకవేళ అర్థం అయినా కానట్లు నటిస్తూ ఉంటారు. ఈ విషయంగా కొన్ని ముఖ్య విషయాలు ప్రపంచానికి, అంటే అందులో వారు కూడా ఉంటారు, వారందరికీ కూడా తెలియజేసిన అవసరం ఉంది. ఒక పౌరుడుగా నా బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను. 1947 సంవత్సరంలో భారత్ పాకిస్తాన్లు వేరుపడే సమయంలో బ్రిటిష్ వారు
భారతదేశం కూడా చైనా, జపాన్ లాగా భారతదేశం కూడా అభివృద్ధి అవుతుందనో, శక్తివంతమైన దేశంగా తయారై వాళ్లకు పోటీ అవుతుందనో, ఏ కారణం చేతనో నిరంతరము సమస్యలతో ఉండేటట్లుగా మనకు ఒక పాకిస్తాన్ సృష్టించిపోయారు. వాళ్ళు ఊహించినట్లే భారతదేశం నేడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. టెక్నాలజీ పరంగాను, వ్యవసాయ పరంగాను, ఆరోగ్య రంగంలోనూ అన్ని రంగాల్లో కూడా భారతదేశం చాలా అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో మనము మొదటి స్థానంలో ఉన్నామని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సో ఈ రకంగా పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి అది ఒక టెర్రరిస్ట్ దేశంగా గుర్తింపు పొందింది. ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం అంటే, వారు బహిరంగ సభల్లోనే మాకు పాశ్చాత్య దేశాల మద్దతు ఉంది అని ఆ దేశాల పేర్లతో సహా వాళ్ళు చెప్పడం అనేది ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టెర్రరిస్ట్గా ఉండడమే తప్పని ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్తుంటే, మాది టెర్రరిస్ట్ దేశమే అని ఘంటాబద్ధంగా వారు చెప్తున్నారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మన యొక్క ప్రజలే అర్థం చేసుకుంటారు. ఇంకొకటి ఏమంటే, ఈ పాశ్చాత్య దేశాల్లో డబుల్ స్టాండర్డ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అదేమంటే టెర్రరిస్టులు వాళ్ళ దేశం మీద, వాళ్ళ పౌరుల మీద దాడి చేసిన మాత్రమే వాళ్ళు టెర్రరిస్టులు అంటారు. ఇతర దేశాల మీద, ముఖ్యంగా భారత్ మీద కానీ ఇటువంటి వాటి మీద చేసినప్పుడు దాన్ని వేరే కోణంలో చూస్తారు. మీకేదో సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు దాడి చేసుకుంటున్నారు అనే పద్ధతిలో వాళ్ళు వస్తుంటారు. ఉదాహరణకు చెప్పాలంటే, అమెరికాలో ట్విన్ సిటీస్ని మీద ఒసామా బిన్ లాడెన్ దాడి చేసినప్పుడు టెర్రరిస్ట్ అన్నారు. అదే లాడెన్ గారు రష్యా మీద యుద్ధం చేసినప్పుడు అతన్ని టెర్రరిస్ట్గా చెప్పలేదు. వీలైతే వాళ్ళని దేశభక్తులుగా కూడా కొనియాడతారు. సో ఈ విధంగా టెర్రరిజం అనే పదానికి అర్థము సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశంలో నిత్యము ఏదో ఒక రూపంలో ఈ టెర్రరిస్టుల యొక్క దాడులు జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణం ఏమంటే, వీళ్ళు పూర్తిగా మతత్వవాదులు. వీళ్ళు పైన నుంచి మనం తీసుకున్నట్లయితే ఈజిప్టు, మెసొపొటేమియా, అసీరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇట్లా వరుసగా పైన నుంచి క్రింది వరకు ఇస్లామైజేషన్ చేస్తూ వచ్చినారు. పాకిస్తాన్ అయిపోయింది, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్. సో ఈ రకంగా ఇంకా కిందగా దిగబడి మొత్తం భారతదేశాన్ని అంతా మొత్తం ఇస్లామీకరణ చేయడము, అంటే తాలిబాన్స్ మాదిరిగానో టెర్రరిస్టుల మాదిరిగానో భారతదేశం కొట్టుకుంటూ చచ్చిపోవాలని వాళ్ళ ఉద్దేశం. అంటే అభివృద్ధి నిలిచిపోవాలనేసి. సో ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఉండడం కారణంగా మనం దాన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. అందువల్లనే సింధూర్ లాంటి ఆపరేషన్లు మళ్ళీ చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం మన బాధ్యత. ఈ టెర్రరిస్ట్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే, ప్రజలను మభ్యపెట్టడానికి వాళ్ళు మదరసాలను, కొన్ని స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తాయి. మానవతా సంఘాలు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా పేర్లతో వాళ్ళు ఎన్నో స్వచ్ఛంద సంస్థలను వాళ్ళు స్థాపించడము, లేకపోతే వాటికి ఆర్థికంగా ఇవ్వడము, మరి దాంట్లో ఉండేటువంటి అనాథ బాలికలను టెర్రరిస్టులుగా, మానవ కవచాలుగా వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. సో ఈ రకంగా దీన్ని అడ్డుకుంటే ఇది మానవ హక్కుల సంఘాలు, ఇంకా రకరకాల పేర్లతో వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తూ ఉంటారు. సో ఈ రకంగా కూడా భారతదేశం మీద వాళ్ళు నిత్యము దాడులు చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏమంటే, పాశ్చాత్య దేశాలటువంటి చైనా, పాకిస్తాన్, పాశ్చాత్య దేశాలు కాదు,
మన పొరుగున్నటువంటి దేశాలు పాకిస్తాను, ఈ చైనా లాంటి దేశాలు వారి మిత్రులు చేసే అసత్య ప్రచారాలను ప్రపంచవ్యాప్తంగా వాళ్ళను నమ్మేటట్లు చేస్తున్నారు. వాళ్ళు చేసే అసత్య ప్రచారాలకు ఎవరు ఎవిడెన్స్ అడగడం లేదు, సాక్ష్యాలు ఏమీ చెప్పడం లేదు. కానీ భారతదేశంలో ఎన్ని దాడులు జరుగుతున్నా, ఎంతగా జరుగుతున్నా కూడా వీటికి సరైన ఆధారాలు లేవను, వేరే కారణమును, ఆర్థిక సమస్యలను నానా రకాలుగా పేర్లతో చెబుతూ దీన్ని డైల్యూట్ చేసి పారేస్తున్నారు. ఈ రకంగా చేయడం వలన భారతదేశం ఎందుకు ఇటువంటివి ఆపరేషన్ సింధూర్ లాంటివి కానీ వారి మీద చర్యలు ఎందుకు తీవ్రస్థాయిలో తీసుకోవాల్సి వస్తుందో ప్రపంచానికి తెలియజేసిన అవసరం ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ అనేది మనకు తెలుసు, అది కొన్ని వేల సంవత్సరాల నుంచి భారత్లో అంతర్భాగమే. గత 70 సంవత్సరాలుగా ఈ విషయం మనం ప్రపంచానికి చెబుతూ ఉన్నా కూడా చాలామంది, ఆఖరికి భారతదేశంలో కూడా కొద్దిమంది ఇది పాకిస్తాన్దేనేమో అని వాదించే వాళ్ళు కూడా మనకు కనిపిస్తుంటారు. ఇది యుఎన్ఓలో అటల్ బిహారీ వాజ్పేయి ఎంతో తన చాతుర్యాన్ని ఉపయోగించి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఒక అంతర్భాగం అని ఆయన ఎన్నోసార్లు విశదీకరించినాడు. అయినా కూడా అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ అడుగుతూ భారతదేశాన్ని ఇబ్బందులు పాలు చేస్తుంటారు కొంతమంది. పోనీ భారత్లో దాడులు ఇద్దరితో ఆగుతాయా అనుకుంటే పొరపాటే. ఈ టెర్రరిస్ట్ దేశం నుండి మనకు ఎప్పుడు సమస్య ఉండనే ఉంటుంది. పూర్తి స్థాయి యుద్ధం చేయాలన్నా, భారత్ సమస్య ప్రపంచానికి అర్థం కావాలన్నా మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా మనము ఎటువంటి రిటాలియేషన్ ఇచ్చినాము, ప్రతిచర్య ఏ విధంగా తీసుకున్నాము, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది మనము తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు భారతదేశము శాంతి సహనాలకు చిరునామా. ఇప్పుడే కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి భారతదేశం ఏ రోజు ఇతర దేశాల మీద దాడులు చేయలేదు. తమ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఎదిరించారే కానీ ఇతర మతాల మీద కానీ ఇతర జాతుల మీద కానీ భారతదేశం ఎప్పుడూ దాడులకు దిగదు. వాటిని గౌరవిస్తుంది, అందరినీ కూడా ఆదరిస్తుంది. కాకపోతే ఇది నిజమైనటువంటి ప్రపంచంలో సెక్యులరిజం అనేది ఎక్కడైనా ఉంది అంటే అది ఒక భారతదేశంలోనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి దేశంలో ఒకే చట్టమే ఉంటుంది, కానీ మన దేశంలో మాత్రం ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చట్టం ఉంది. సో ఇటువంటి గొప్ప వ్యవస్థ భారతదేశంలో ఉంది. కాబట్టి ఇటువంటి లౌకిక దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచంలో అన్ని దేశాలకు ఉంది. మనల్ని మనం కాపాడుకోవడం అనేది మొదటి విషయం అయితే, ప్రపంచం ఇటువంటి దేశాన్ని రక్షించుకోవడం కూడా ప్రపంచంలోని అందరి నాయకులకు ఇది ఒక బాధ్యత ఉంది. సో ఈ విషయాన్ని ప్రతి పౌరుడు తమకు అందుబాటులో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ భారతదేశం యొక్క అవసరాలు, టెర్రరిస్టుల వలన వచ్చే సమస్యలు, దానికి వాళ్ళు ఏ రకంగా ఎన్ని రూపాల్లో వస్తున్నారో వాటిని అన్నిటినీ తెలియజేస్తేనే వారి మీద సరైన చర్య మనం తీసుకోగలుగుతాం. లేకపోయిందంటే వాళ్ళు ఏదో ఒక రూపంలో వాళ్ళకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు, మానవత్వానికి మచ్చ అన్నట్లుగా కూడా ఎంతో శాంతియుతంగా ఉండే భారతీయుల మీద బురద జల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దానికి మనము ఈ రకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందువల్లనే మన గౌరవ ప్రధానమంత్రి మోడీజీ గారు ప్రపంచంలో అన్ని దేశాలకు పంపించి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. సో ఈ రకంగా మనకున్నటువంటి అవకాశాల్లో, అవసరాల్లో, మనకున్నటువంటి పరిధిలో మనం కూడా మన మిత్రులను, మన అభిమానులకు ఈ విషయం తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తున్నాము. సో ఈ రకంగా అర్థం చేసుకొని భారతదేశం యొక్క లౌకిక తంత్రాన్ని, భారతదేశం యొక్క శాంతితత్వాన్ని ప్రపంచానికి మరీ మరీ బోధిస్తూనే ఉంటాం. సో ఈ వీడియో ఇంతవరకు మీరు మంచిగా చూసి విన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.